అంతేగాని నేను కూడా ఇప్పుడు యేసు గురించి సినిమాల్లో చూశాను, యేసు గురించి పలానా వాళ్ళు చెప్పారు, ఇవన్నీ నేను చెప్పేస్తాను, ఇట్లా కుదరదు. హిస్టరీలో యేసు గురించి ఇలా ఉంది, ఇలా చెప్తే కుదరదు. లేదు అట్లా చెప్పినా పర్వాలేదంటే మేము కూడా చెప్పడం మొదలు పెడతాం. మరి ఇకపోతే అసలు ఈ మాండవ్య మహర్షి యముణ్ణి శపించడం అనే సందర్భం గురించి నేను చెప్తాను. ఈలోపు ఈ 2-3 విషయాల గురించి కూడా ఒకసారి మాట్లాడతాను. ఇక్కడ దూర్వాస మహర్షి అసలు ఈ కుంతీదేవికి ఈ వరాన్ని ఇవ్వడంలో కూడా ఆయన యొక్క భవిష్యత్ దర్శనం ఉంది ఆయనకి. అంటే భవిష్యత్తులో కుంతీదేవికి ఆపద రాబోతుంది, పాండురాజు సంతాన విహీనుడుగా శపించబడబోతున్నాడు. అట్లాంటి సందర్భంలో కుంతీదేవికి ఆపద్ధర్మంగా ఈ వరం ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన త్రికాలదర్శి భవిష్యత్తును దర్శించి భవిష్యత్తులో నీకు అవసరమైనప్పుడు ఆపద్ధర్మంగా దీన్ని వాడుకో అని చెప్పి కుంతీదేవికి ఆ వరాన్ని ఇచ్చాడు. అయితే సహజంగా మనుషులకు ఉండేటటువంటి చాపల్యం వల్ల ఆవిడ సూర్యుడిని ఆహ్వానించింది, టెస్ట్ చేసింది.